హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా తర్సన్ లాక్స్. మరి ఈ రోజు అయితే మీ అందరి ముందుకు ఒక మంచి స్టిచింగ్ వీడియోతో వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ అంబ్రెల్లా డ్రెస్ కి అయితే అండి నేను డబల్ లేయర్ అంబ్రెల్లా స్లీవ్స్ అయితే కుట్టానండి. సో మరి ఇప్పుడైతే అండి నాకు బెలూన్ స్లీవ్స్ వేసుకోవాలనిపిస్తుంది. సో అందుకే నేనేం చేశానంటే అంబ్రెల్లా స్లీవ్స్ రిమూవ్ చేసేసి ఈ విధంగా బెలూన్ స్లీవ్స్ అయితే కుట్టానండి. సో మరి బెలూన్ స్లీవ్స్ కి ఈ పఫ్ అనేది పర్ఫెక్ట్ గా రావాలంటే ఎలా అనేది మెజర్మెంట్ అంతా మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. బిగినర్స్ కూడా అండి చాలా చక్కగా అయితే నేర్చుకోవచ్చు. ఒక్కసారి వీడియో అంతా చూసేయండి. ముందుగా అయితే అండి నేను ఈ మిగిలిన క్లాత్ తీసుకున్నాను స్లీవ్స్ కుట్టడానికి. ఫోల్డ్ చేసి 19 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకున్నానండి. ఇక లెంగ్త్ ఆఫ్ ద స్లీవ్ వచ్చి 8 ఇంచెస్ లెంగ్త్ అండి. సో 8 ఇంచెస్ లెంగ్త్ లో మనం ఫస్ట్ అయితే అండి 6.5 ఇంచెస్ కి మార్కింగ్ అయితే చేసుకుందాము. సో మార్కింగ్ చేసుకున్నాక ఒక పొడవాటి లైన్ అయితే డ్రా చేసుకుందామండి. అది ఎందుకనేది మీకు మళ్ళీ నేను చెప్తాను. మీ దగ్గర గానీ ఇంకా క్లాత్ ఉందంటే ఇంకా మీరు లెంగ్త్ అనేది తీసుకోవచ్చండి, బాగుంటుంది. సో బెలూన్ స్లీవ్స్ కాబట్టి కొంచెం లెంగ్తీగా ఉంటే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర క్లాత్ వచ్చి ఇంతే ఉంది కాబట్టి నేను ఇంతే తీసుకుంటున్నాను. ఇక ఇక్కడ నేను ఫ్లీట్స్ పెట్టడం కోసం 8 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నానండి. సో 8 ఇంచెస్ కి ఇక్కడ మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసుకొని ఇక అక్కడ నుంచి మనం స్లీవ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దానికోసము 6.5 కి మనము లైన్ డ్రా చేసుకున్నాం కదండి. ఆ లైన్ కింద నుంచి డౌన్ అనేది 3 ఇంచెస్ తీసుకొని ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా లైన్ డ్రా చేశాక మనము ఎప్పటిలాగా స్లీవ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి కదా. ఇక దానికన్నా ముందు మనము ఆర్మ్ హోల్ అయితే మెజర్ చేసుకోవాలండి. నా ఆర్మ్ హోల్ అయితే అండి నేను ఇక్కడ 8 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. సో అందుకే ఇక్కడ 8 ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఇక ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ తీసుకొని ఈ ఆర్మ్ హోల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ రెండు పాయింట్స్ ని కలిపామంటే చక్కగా స్లీవ్ షేప్ అనేది వస్తుందండి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ వచ్చేలాగా మనం డ్రా చేసుకోవాలి. సో ఇది నార్మల్ స్లీవ్ మనం ఎలా డ్రా చేస్తామో అలానే డ్రా చేసుకుంటాం. ఇక ఇటువైపు ఉన్న 8 ఇంచెస్ మనం చిన్న చిన్న ఫ్లీట్స్ అయితే పెట్టుకుంటాం. సో అర్థమైంది కదండి. ఇక పైన అయితే 1.5 ఉంది కదా, ఆ 1.5 అనేది మనం పఫ్ కోసం అయితే తీసుకుంటామండి. అంటే ఎత్తుగా రావడం కోసం మనకి ఈ 1.5 యూజ్ చేసుకొని ఇప్పుడు మనము ఈ స్లీవ్ జాయింట్ అనేది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ షేప్ అనేది డ్రా చేసుకున్నాం కదా, దాన్ని ఈ పైన ఉన్న పాయింట్లకి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం షేప్ అంతా డ్రా చేసుకున్నాక ఇక కింద స్లీవ్ లూజ్ కూడా తీసుకుందామండి. 8 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఆ లైన్ దగ్గర నుంచి తీసుకోవాలి స్లీవ్ లూజ్. దానికన్నా ముందు మనకి ఫ్లీట్స్ లోకి వెళ్తుంది కదా, 6 ఇంచెస్ తీసుకుంటాను. ఇక ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా 8 ఇంచెస్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి మనం. ఎందుకంటే అక్కడ నుంచి మనం ఫ్లీట్స్ అనేది వేసుకోవాలి కదా, అందుకే మార్కింగ్ అయితే చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇంకా చాలా మందికి డౌట్ వస్తుందండి, ఇక్కడ ఫ్రంట్ లో మనము లోతు తీస్తున్నాం లేదని. నేనైతే లోతు తీయట్లేదండి, లోతు అవసరం లేదు. డైరెక్ట్ మనం రెండు సైడ్లు ఒకటైతే తీసుకోవచ్చు. డ్రెస్ కి అయితే మనం లోతు తీస్తామండి, ఈ స్లీవ్ కి అయితే లోతు అవసరం లేదు. సో ఇప్పుడు రెండు స్లీవ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనము ఈ ప్లీట్స్ అనేది ఎలా వేయాలనేది చూద్దాం. సో మరి సెంటర్ మార్కింగ్ ఉంది, ఇక ఇటు సైడ్ అటు సైడ్ మార్కింగ్ ఉంది కదండి. ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కింద సైడ్ అయితే పెట్టుకుందాం. పైన వచ్చి మనం డైరెక్ట్ గా డ్రెస్ మీద కుట్టేటప్పుడు ఫ్లీట్స్ అయితే పెడదాం. ఇప్పుడు కింద మనం ఫ్లీట్స్ ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ నేను ఫ్లీట్స్ పెట్టాక కింద బార్డర్ లాగా అయితే కుట్టబోతున్నానండి. అందుకే నేను ఇక్కడ 6.5 కి నేను తీసుకున్నాను. మిగతా 2 ఇంచెస్ కి మనకి బార్డర్ అనేది వస్తుందండి. అంటే 2 ఇంచెస్ అంటే 1.5 వరకు మనకి బార్డర్ అనేది వస్తుంది. టోటల్ మనకి 8 ఇంచెస్ అయితే వస్తుంది. ఇప్పుడు మనము ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి పెట్టుకున్నాం కదా, ఇక అటు ఇటు మార్కింగ్ ఉంది కదండి, అక్కడ నుంచి చిన్న చిన్న ఫ్లీట్స్ వేసుకుంటూ ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు చిన్న ఫ్లీట్స్ అనేది వేసుకుంటూ రావాలి. సో మొత్తం ఫ్లీట్స్ అయితే అండి ఒకటే డైరెక్షన్ లో మనం వేసుకుంటూ రావాలి. సో మార్కింగ్ ఎంత వరకు ఉందో అక్కడ వరకు వేసుకోవచ్చండి. ఇంకా మీకు ఎక్స్ట్రా క్లాత్ ఉందనిపిస్తే ఇంకా 2-3 ఫ్లీట్స్ కూడా వేసుకోవచ్చండి. అంటే స్లీవ్ లూజ్ మనకి 6 కావాలి కదా, ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అంటే 8 ఇంచెస్ కావాలి. 8 ఇంచెస్ కన్నా ఎక్కువగా క్లాత్ ఉన్నట్లు అనిపిస్తే మీరు ఇంకా 2-3 కుచ్చులు అయితే యాడ్ చేసుకోవచ్చండి. నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపించింది, అందుకే నేను ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా 2-3 కుచ్చులు అయితే యాడ్ చేసుకున్నానండి. సో అందుకే మీకు కూడా చెప్తున్నానండి. సో తక్కువ క్లాత్ ఉంటే పర్ఫెక్ట్ గా మీరు కుచ్చులు వేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ గాను ఉంటే ఈ విధంగా మీరు ఎక్స్ట్రా కుచ్చులు కూడా వేసుకోవచ్చు. సో కింద అయితే కుచ్చులు వేసేసాం చూడండి, చక్కగా రెడీ అయిపోయి కదా. ఇప్పుడు మరి ఇంకొక స్లీవ్ కూడా సేమ్ ఇదే విధంగా కుచ్చులు అయితే వేసేసుకోవాలి. ఇక పైన అయితే మనం డ్రెస్ కుట్టేటప్పుడు కుచ్చులు వేద్దాం అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం బోర్డర్ అయితే కుట్టుకోవాలి.
సో 2 స్లీవ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇక చూస్తున్నారు కదండి, ఇక బార్డర్ ఎలా కుట్టాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ బెలూన్ స్లీవ్స్ కి ఈ విధంగా కింద కంపల్సరీగా బార్డర్ వేసామంటే సూపర్ గా అయితే ఉంటుందండి. సో కింద ఎంత ఉందో మనకి స్లీవ్ లూజ్ అనేది సేమ్ అదే ప్రకారము ఈ బార్డర్ కూడా లెంగ్త్ అనేది అంతే తీసుకోవాలండి. ఇక విడ్త్ అయితే 2.5 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇక 2.5 ఇంచెస్ కాబట్టి దీనికోసం లైనింగ్ అయితే తీసుకుంటానండి. ఎంత పొడవు ఉందో అంత మార్క్ చేసుకొని ఇక వెడల్పు అయితే 5 ఇంచెస్ తీసుకుంటానండి. ఎందుకంటే 2 స్లీవ్స్ కలిపి 2.5 5 ఇంచెస్ కావాలి కదండి విడ్త్. ఒకేసారి 5 ఇంచెస్ కి నేను కట్ చేసుకొని తర్వాత నేను సెంటర్ కి ఫోల్డ్ చేసుకొని 2 బోర్డర్స్ కి నేను కటింగ్ అయితే చేసేసుకుంటాను. సో అర్థమైంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 2 ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి బోర్డర్ కి లైనింగ్ అయితే రెడీ అయిపోయింది. స్లీవ్ మనం లైనింగ్ లేకుండా కుట్టుకోవచ్చండి, కానీ బోర్డర్ మాత్రం స్టిఫ్ గా ఉండాలి. అప్పుడే మనకి లుక్ అనేది వస్తుంది బెలూన్ స్లీవ్ కి. అందుకే కంపల్సరీ మనం బోర్డర్ అనేది వేయాలి. ఇప్పుడు ఒరిజినల్ సైడ్ మీద ఈ బోర్డర్ అనేది పెట్టేసి మనము కుట్టుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకుందాము. ఇక ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కి కింద కుట్టుకోవాలి. కుట్టాక రివర్స్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక బోర్డర్ పీస్ అనేది రెడీ అయిపోయింది. ఇంకొక సైడ్ ఓపెన్ ఉంది కదండి, అది మనం ఇప్పుడు ఫినిషింగ్ లాగా రావాలని చెప్పి ముందుగా మనం కుట్టు వేయకుండా పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు మనం స్లీవ్ కు పెట్టి అటాచ్ చేయాలి. స్లీవ్ ని రివర్స్ చేసేసి ఇప్పుడు మనము లైనింగ్ పార్ట్ ని ఈ విధంగా తీసుకొని ఆ స్లీవ్ మీద పెట్టుకొని హాఫ్ ఇంచ్ కు మనము రెండింటిని జాయిన్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. హాఫ్ ఇంచ్ కి 2 జాయిన్ చేసుకున్నాక మళ్ళీ స్లీవ్ ని ఫ్రంట్ కి తిప్పుకొని ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, దాన్ని ఈ విధంగా పైకి పెట్టుకొని ఇప్పుడు హాఫ్ ఇంచ్ కి మడుచుకొని మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి, బయటకి అస్సలు కనపడవు, నీట్ గా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉంది కదా. చక్కగా బార్డర్ అనేది అతికిచ్చేసాం మనము. ఇక పైన ఫ్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ అయితే చూపిస్తున్నానండి. చెప్పాను కదా, డబల్ లేయర్ అంబ్రెల్లా సర్కిల్ స్లీవ్స్ అయితే కుట్టే నేను, అది నాకు నచ్చలేదు, అందుకే విప్పేసి ఇప్పుడు నేను బెలూన్ స్లీవ్స్ కుట్టుకుంటున్నాను. సో ఇప్పుడు స్లీవ్స్ అనేది అటాచ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ స్లీవ్ కి టాప్ లో సెంటర్ పాయింట్ ఉంటుంది కదండి, ఆ సెంటర్ పాయింట్ ఇక్కడ డ్రెస్ యొక్క సెంటర్ పాయింట్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర, ఆ 2 సెంటర్ పాయింట్ మనము పిన్అప్ చేసుకుందాం. బిగినర్స్ కి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి ముందుగా అయితే అండి పర్ఫెక్ట్ గా పిన్అప్ చేసి పెట్టుకోండి. మన స్లీవ్ ఎలా జాయిన్ చేస్తాం, జనరల్ గా సెంటర్ పాయింట్ నుంచి కిందకు ఒక సైడ్ కుట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఇటు సైడ్ నుంచి అటువైపుది కుడతాం. సేమ్ అదే విధంగా సెంటర్ పాయింట్ నుంచి మనం చిన్న చిన్న కుచ్చులు ఎక్కడైతే కట్ ఉందో అక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇక ముందుగా నేను చెప్పాను కదండి, ఎక్స్ట్రా క్లాత్ అని ఉంటే ఇంకా 2-3 కుచ్చులు కూడా యాడ్ చేసుకోవచ్చు అని. సో మనకి ఈ ఆమ్ హోల్ ఎంత ఉందో అంతకన్నా ఎక్కువగానే మీకు ఈ స్లీవ్ అనేది ఉంటే కానీ మీరు ఇంకా 2-3 కుచ్చులు అయితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు అండి. మీకు ఇక్కడ కుట్టేటప్పుడు తెలుస్తుంది. సో చక్కగా మీరు వేసేసుకోండి. ఒకవేళ లేదనుకుంటే కరెక్ట్ గా ఎంత వరకు మార్క్ చేసా అంతవరకు మీరు కుచ్చులు పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా 2-3 అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే లెంగ్త్ ఎక్కువ మిగిలిపోతుంది. అందుకే నేను డ్రెస్ యొక్క ఆమ్ హోల్ ఈ ఆమ్ హోల్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని మిగతాదంతా క్లాత్ తో నేను కుచ్చులు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక సైడ్ కుచ్చులు అయితే వేస్తాము. ఇక ఒక సైడ్ కుచ్చులు వేసాక ఇంకొక సైడ్ ఎలా వేయాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా రావాలంటే అండి ఇది ఒక టిప్ అనేది ఫాలో అవ్వండి. ఒక హాఫ్ అయితే మనం కుచ్చులు కుట్టేసాం కదా, ఎంత నీట్ గా వచ్చాయి చూడండి. ఇప్పుడు ఇంకొక హాఫ్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా స్లీవ్ ను పట్టుకొని మనము కుచ్చులు ఎంత వరకు వచ్చాయని చూసుకోవాలి. ఒక సైడ్ ఎంత వరకు వచ్చాయి చూసుకొని ఇటువైపు కూడా ఆ కుచ్చుల దగ్గర మనం ఈ విధంగా పెట్టుకొని ఈ ఆమ్ హోల్ ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. అంటే ఒక సైడ్ కుచ్చు ఎంత వరకు వేసామో ఇటువైపు కూడా చాక్ తో మనం మార్క్ చేసుకున్నామంటే అంతవరకు మనం కుచ్చులు అయితే రావాలి. అది మీకు మార్కింగ్. అప్పుడు మనకి 2 సైడ్లు ఈక్వల్ గా కుచ్చులు అయితే వస్తాయి. అర్థమైంది కదా. మార్కింగ్ చేసి పెట్టుకుంటే ఒక సైడ్ ఎంత కుచ్చు వచ్చిందో ఇంకొక సైడ్ కూడా అంతవరకే మనం కుచ్చులు వేసుకోవాలి. సో ఇప్పుడు నాకైతే అండి ఎండ్ నుంచి కుట్టబోతున్నాను నేను, అందుకే ఈ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. సో ఎండ్ నుంచి కుట్టేసి మార్కింగ్ చేసుకున్నా అంటే ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం సెంటర్ ఆఫ్ షోల్డర్ కి మనం ఫ్లీట్స్ కుట్టామంటే ఈ విధంగా పర్ఫెక్ట్ గా అయితే స్లీవ్స్ వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా చక్కగా 2 వైపులా సమానంగా అయితే కుచ్చులు వస్తాయి. అందుకే మనం మార్క్ చేసుకొని ఎండ్ నుంచి కుడతాం కాబట్టి ఈ విధంగా ఫాలో అయ్యారంటే చాలా నీట్ గా అయితే వచ్చేస్తుంది. ఇక అంబ్రెల్లా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది చూడండి బెలూన్ స్లీవ్స్ తో. ఇక వేసుకున్నాక ఎలా ఉంది అనేది చూద్దాం. సో చాలా అందంగా అయితే ఉందండి. ఇప్పుడు చక్కగా మనకి ఈ డ్రెస్ కి ఫ్రంట్ లో అయితే అండి డ్రాప్ షేప్ కూడా పెట్టాను కదా,
ఇక ఈ డ్రెస్ యొక్క ఫుల్ వీడియో కావాలంటే మీరు ఒక్కసారి ఈ వీడియో కింద కమెంట్ చేశారంటే మీకు తప్పకుండా అది కూడా నేను అప్లోడ్ అయితే చేసేస్తాను. ఇప్పుడు స్లీవ్స్ చూడండి చక్కగా వచ్చేసాయి కదా. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.